హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కావిగువా. ఫ్రెండ్స్, మీరు గనక ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ కావిగువాని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మరి మీ అందరి కోసం ప్రేమ వర్సెస్ పెళ్లి పార్ట్ 2ని తీసుకొచ్చేసాము. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. హైప్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ని. థ్యాంక్ యూ. లెట్స్ వాచ్ ద వీడియో. థ్యాంక్ యూ. విక్రమ్, పదరా. ఏమైందిరా? కడిగేశాను తనని. ఇంకోసారి ఏ అబ్బాయిని మోసం చేయదు. ఏంట్రా? లేకపోతే నేను ఇక్కడికి పిలిచి మరీ ఇన్సల్ట్ చేస్తుందా? ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది అబ్బాయిల్ని మోసం చేయడం. తను మోసం ఎక్కడ చేసిందిరా? ఎవరున్నా నన్ను పెళ్లి చేసుకొని ఆ అబ్బాయితో అఫైర్ కంటిన్యూ చేస్తే అప్పుడు కదా మోసం. నాకు ముందే చెప్పాలనుకుంది. అది మోసం ఎలా అవుతుందిరా? నువ్వేమన్నాన్రా? తను చేసింది తప్పే, అంతే. చూడ్రా, తనకిదంతా ఏం తెలీదు. అత్త తనకి చెప్పిందో లేదో. కరెక్టేరా, కూతురికి చెప్పకుండానే పెళ్లి చూపులు అరేంజ్ చేస్తారు కదా. నీకెందుకు తప్పు అనిపిస్తుందో నాకు అర్థం అవ్వట్లేదురా. నాకైతే తను చేసింది కరెక్ట్ అనే అనిపిస్తోంది. నీకు అన్ని కరెక్ట్గానే కనిపిస్తాయి. నీ కళ్ళలోనే ఉందిరా లోపం. కాదా వికీ? ఏం పర్లేదురా, నేను అంతగా ఏం తిట్టలేను తనని. ఊరికే ఇక్కడి దాకా పిలవడం అవసరమా? ఫోన్లో చెప్తే సరిపోయేది కదా అన్నాను, అంతే. అది కాదురా, ఎందుకో బాధగా అనిపిస్తుంది. ఐ కెన్ అండర్స్టాండ్ రా. తన వల్ల మంచి ఫ్యామిలీ దొరుకుతుంది అనుకున్నావు కదా. లేదురా, ఇప్పుడైతే నేను మీ ఫ్యామిలీ మెంబర్నే కదా. నాకు ఆ బాధ ఏం లేదు. మరెందుకు ఫీల్ అవుతున్నావురా? ఎందుకో తెలీదురా, ఈ అమ్మాయికి చాలా కనెక్ట్ అయిపోయాను. నీకు ఈ అమ్మాయి ముందు నుంచే తెలుసా? తెలీదురా, ప్రొద్దున ఫోన్లో మాట్లాడినప్పటి నుంచి ఏదోలా ఉందిరా. తన మాటలు నా చెవులోకి వెళ్ళనే లేదు. డైరెక్ట్ నా గుండెల్లోకి దూరిపోయాయి. ఏంట్రా నువ్వు? చూసావు కదా ఎలా ఉన్నారో అమ్మాయిలు. మాటలంతా తీయగా మాట్లాడి ఇక్కడికి వచ్చి ఇలా. ఎంత అందంగా ఉందిరా తను ఎదురుగా నిల్చొనుంది కదరా. అలాగే చూస్తూ ఉండిపోయాను. అంత అదృష్టం నాకెక్కడుందిరా. ఐ మిస్డ్ హర్. అసలు వాడెవడో కంటే ముందే నేనే తనకి ప్రపోజ్ చేస్తే ఎంత బాగుండు. అసలు ఎవరిని లవ్ చేసిందోరా? నేను అడిగి తెలుసుకుందాం అనుకున్నాను. నువ్వే మొత్తం పాడు చేసావు. తెలుసుకొని ఇద్దరికి పెళ్లి చేస్తావా? బాగున్నావురా నువ్వు. మన ఆఫీస్లో చాలా మంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు. పద వెళ్ళి పెళ్లి చేద్దాం. ఈ రకంగానైనా తనకు కొంచెం హెల్ప్ చేసినట్టు అవుతుంది కదరా. పాపం అత్త ముందు ఎలా చెప్తుందో ఏం చెప్తుందో. అసలు నువ్వేం అడగలేదారా? ఆ అబ్బాయి ఎవరో కనుక్కున్నావా? నేనేమన్నా పెళ్లిలో బ్రోకర్ అనుకున్నావారా? ఎవరెవరిని లవ్ చేస్తున్నారో కనుక్కోవడానికి. ఇక్కడితో ఈ అమ్మాయి గురించి ఆలోచించడం మానేసేయి. పద వెళ్దాం. నీకు ఇంతకన్నా అందమైన అమ్మాయిని తీసుకొచ్చి నేను పెళ్లి చేస్తాను చూడు. ఎలా చేస్తావురా? తన మాటలు కూడా ఇలాగే ఉంటాయా? ఇంత తీయగా? ఇంతకన్నా తీయగా ఉంటాయి. పద. ప్రియా, ఏమైందే? ఎందుకు ఏడుస్తున్నావే? ఏం జరిగిందో చెప్పవే. నువ్వు అలా ఏడుస్తుంటే నేను చూడలేను. ప్రియా, నా మీదికి ఎలా అరిచాడో తెలుసా? సారీ ప్రియా, నా వల్లే కదా ఇదంతా. ఇంతవరకు నాతో ఎవరూ ఇలా మాట్లాడలేదు. ఏడవకే. సారీ ప్రియా. నేను అందుకే చెప్పాను కదే మనం వెళ్ళిపోదామని. అమ్మతో చెప్పేద్దాం. అమ్మ నన్ను తిట్టినా సరే కొట్టినా సరే అన్నాను. అయినా వెళ్దామన్నావు. నేను నీతో వచ్చి ఉండాల్సిందే. నన్ను తిట్టాల్సిందే. నువ్వు తిట్లు తిన్నావు. అయినా అలా ఎందుకు మాట్లాడాడు అతను? నువ్వు అతనికి ఏది చెప్పనన్నావు కదా, చెప్పేశావా? నేను అసలు ఏం చెప్పలేదు. నేను రాగానే తిడుతూ ఉన్నాడు. మంచివాడు మంచివాడు అన్నావు కదే, చూసావా? మాటలు ఎంత బాగా మాట్లాడాడు. నన్ను తిడితే తిట్టాడు, కానీ అతనికి విషయం ఏంటో అర్థమైపోయింది. ఇంక నీ జోలికి రాడు. ఇంక నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. నిన్ను బాధ పెట్టి నేను హ్యాపీగా ఇలా ఉంటానే. ఏడవకే.
ఏమోనే, నా లైఫ్ గురించి ఏదేదో ఊహించుకున్నాను. ఒక్కసారిగా తలకిందలైపోయింది. ఎందుకు అలా అంటున్నావు? ఇప్పుడు నీ లైఫ్కి ఏమైంది? నన్ను కాసేపు ఒంటరిగా వదిలేవే ప్లీజ్. ఒక 5 minutes చాలు ప్లీజే. ఒక 5 minutes నన్ను వదిలే. మమ్మీ డాడీ వాళ్ళు యూఎస్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు నాకెవరూ లేరు. ఇండియాలో ఉన్న వాళ్ళనే పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. అతని మీద ఎన్నో హోప్స్ పెట్టుకున్నాను. వాళ్ళ మమ్మీ డాడీ ఎంత బాగా మాట్లాడారు. ఇతను కూడా ఎంత మంచోడో అనుకున్నాను. అసలు అతను నన్ను చూడలేదు. ఎంత రూడ్గా మాట్లాడాడు నాతో. తర్వాత నిజం తెలుసుకున్నా కూడా అతని బిహేవియర్ ఎలా ఉంది అంటే, నేనెవరో తెలిస్తే ఒకలా, నేనెవరో తెలియకపోతే ఒకలా మాట్లాడతాడా? అవసరం లేదు, నాకు అతను అవసరమే లేదు. అంటే రేపు ఫోన్ చేసి ఇంటికి రమ్మంది. చెప్తాను నాకు అతను అసలు నచ్చనే లేదని చెప్తాను. అతడి మోహం ఇంకెప్పుడు చూడను, నేను లైఫ్లో చూడను. ఛీ, ఒక అమ్మాయిని ఇంతగా హర్ట్ చేస్తారా? నన్ను ఇంతవరకు ఎవరు ఇలా తిట్టలేదు. మమ్మీ డాడీ కూడా ఎప్పుడు నన్ను ఇలా తిట్టలేదు. పాపం ప్రియా నా కోసం ఎంత బాధపడాల్సి వస్తుంది. దాన్ని ఎవ్వరూ ఒక్క మాట కూడా అనరు. అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. వాడెవడో వచ్చి దీనిలో తిట్టడం ఏంటి? అసలు ఆ ఇడియట్తో నేను మాట్లాడతాను. నన్ను తిట్టినా మంచిదే, అమ్మ నన్ను చంపేసినా మంచిదే. నీ సంగతి చెప్తానుండురా. నా స్నేహితురాల్ని నువ్వు హర్ట్ చేస్తావా? ఉండు. ఫోన్ లిఫ్ట్ చేయరా వేస్ట్గా. ఇదే కదా వాడి నంబర్? విక్రమ్ అని సేవ్ చేసింది ఇదే. ఇందాకే కాల్ చేసింది వాడికి. మరెందుకు లిఫ్ట్ చేయట్లేదు? లిఫ్ట్ చేయరా వేస్ట్ ఫెలో. హలో హలో హలో, ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఏంట్రా నీకు? ఎవరు మీరు? ఇప్పుడే వచ్చి వెళ్ళావు కదరా, అప్పుడే మర్చిపోయావా? సారీ అండి, నేను మీతో మాట్లాడాలనుకోవట్లేదు. ఎందుకు మాట్లాడాలనుకోవట్లేదురా? ఇక్కడికి వచ్చి నీ పాటికి నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వెళ్ళిపోతే అయిపోతుంది అనుకున్నావా? ఇంతకీ మీరెవరు? ఇంతకు ముందు మాట్లాడింది ఎవరు? వాయిస్ చాలా తేడాగా ఉందే. ఉంటదిరా, ఉంటది. నీకు అన్ని వాయిస్లో తేడా ఉంటాయి. ఇక్కడికి మేము ఎందుకు రమ్మన్నాంరా నిన్ను? సారీ అండి, మా ఫ్రెండ్ ఏదో తెలియక. ఫ్రెండా? అంటే నువ్వు విక్రమ్వి కాదా? ఇది ఆ విక్రమ్ నంబర్ కాదా? నేనే అండి విక్రమ్ని, ఇది నా నంబరే. మరి ఫ్రెండ్ అని తప్పించుకుంటావేంట్రా వేస్ట్ ఫెలో? ఇంతకీ నువ్వెవరు? నువ్వు విక్రమే కదా? అవును. నేను నీ అత్త కూతుర్నిరా వేస్ట్ ఫెలో. అత్త కూతురువా? మరి అప్పుడు ఫోన్ చేసింది ఎవరు? నీకెందుకురా? అప్పుడు ఫోన్ చేసింది మీరు కాదు కదూ? వాయిస్ డిఫరెంట్గా ఉంది ఇద్దరిది. నిజం చెప్పండి. చెప్పండి మీరు. అబ్బాబాబాబా, ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాడో వేస్ట్ గాడు. ఇప్పటిదాకా నా ఫ్రెండ్ని ఇష్టం వచ్చినట్టు తిట్టాడు. మీ ఫ్రెండా? మీరిప్పుడు ఎక్కడున్నారు? మేమెక్కడుంటే నీకెందుకురా? వచ్చి ఘనకార్యం చేసి వెళ్ళావు కదా. నా ఫ్రెండ్ ఇప్పుడు ఏడుస్తూ కూర్చుంది ఇక్కడ. దాన్ని ఇంతవరకు ఎప్పుడు ఎవరు తిట్టలేరు తెలుసా? ఎంత గారభంగా పెరిగిందో తెలుసా అది? దాన్ని ఇప్పటి వరకు అలా ఏడవడం ఎప్పుడూ చూడలేదు నేను. లేదండి, సారీ. నా తప్పేమైనా ఉంటే క్షమించండి. తప్పంటావేంట్రా? దాన్ని ఎంత హర్ట్ చేస్తే అది అంతగా ఏడుస్తుంది. సారీ అండి, సారీ. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఫోన్లో సారీ చెప్తే అయిపోతుందా? మీరు ఎక్కడున్నారో చెప్పండి, వచ్చి నేను తనకి సారీ చెప్తాను. అసలు అదంతా. నువ్వు నోరు మూసుకోరా ఇడియట్. అది ఏడుస్తూ అలాగే కూర్చుండిపోయింది. నువ్వు ఎంతో మంచోడు అనుకుంది మా అమ్మ. థ్యాంక్ గాడ్ నీకు నాకు పెళ్లి కుదరలేదు. నువ్వు ఎలాంటి వాడివో ఇప్పుడు అర్థమైంది. ఒక అమ్మాయినని కూడా చూడకుండా తనని అలా తిడతావా? కనీసం అది ఎవరో కూడా తెలుసుకోవా? మీరు నా మేనత్త కూతురే కదూ?
చెప్తూనే ఉన్నాను కదరా నీ అత్త కూతుని నేనని. పెళ్లి చూపులు చూడడానికి వస్తానన్నావు కదా ఈరోజు. మీ పేరేంటి? పేరు కూడా తెలీదు, పెళ్లి చూపులకు వస్తాడంట. పెట్టేసే ఫోను. ఇది ఇంకా ఏడుస్తూనే ఉంది. ప్రియా, ఎంతసేపు ఏడుస్తావే? వెళ్ళిపోదాం పదా ఇక్కడి నుంచి. వాడి సంగతి చెప్పాను నేను. ఏంటి? నీ ఫోన్లో నుంచి వాడికి ఫోన్ చేసి తుక్కు తుక్కు తిట్టాను. ఏం మాట్లాడుతున్నావే? అతని ఫోన్ నెంబర్ నీకెలా తెలుసు? నీ ఫోన్లో ఉంది కదవే, విక్రమ్ అని. దానికే ఫోన్ చేశాను. అతని పేరు విక్రమ్ కాదే. విక్రమ్ కాదా? విక్రమే. నువ్వే చెప్పావు కదా. నువ్వెవరిని తిట్టావే? వాడినే. పెళ్లి చూపులు చూడ్డానికి వస్తానన్నాడు కదా, ఆ విక్రమ్ గాడిని. నువ్వు ప్రొద్దున ఫోన్ చేశావు, లొకేషన్ షేర్ చేశావు, వాడికే ఫోన్ చేశాను. ఓసేపు పిచ్చిదానా, నన్ను తిట్టింది వాడు కాదే. ఏంటి? నిన్ను తిట్టింది వాడు కాదా? ఆహా, మరెవరు తిట్టారే నిన్ను? వాడి ఫ్రెండ్ అట. ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్టు తిట్టానే. వాడు వచ్చినా వస్తాడు. త్వరగా వెళ్దాం పద. వాడికి వీడంటే చాలా ఇష్టమట. వీడిని తిడితే వాడు చంపేస్తాడు. పదవే, త్వరగా వెళ్దాం. వెళ్దాం పదవే. ఇంతకు ముందు కూడా చెప్తే వినలేవు. ఈరోజు మనకి టైం బాగాలేదు. వెళ్దాం పద. మళ్ళీ నన్ను ఎవరైనా తిడితే నేను తట్టుకోలేను. డోస్ చాలా ఎక్కువైంది ఈరోజు. వెళ్దాం పద. ఇక్కడెవరూ లేరు. ఏంటి అసలు? ఆ అమ్మాయి ఏమంది? తను నా అత్త కూతురు కాదా? తన ఫ్రెండా? అంటే నేను ఫీడ్ చేసుకున్న నంబరు అత్త కూతురుది కాదా? ఈ అందమైన అమ్మాయి అత్త కూతురు కాదా? ఎందుకు వచ్చింది ఈమె? ఛ, అంతా వీడే చేశాడు. ఎందుకో వీడికి ఇంత ఆవేశం? అంతగా ఏడిపించాడా? పాపం, నా వల్లే తన హర్ట్ అయింది. అసలు వీడిని తీసుకురాకుండా ఉండాల్సింది. ఆ అమ్మాయి ఏం చెప్పడానికి వచ్చిందో కూడా తెలీదు. ఇప్పుడు అత్త ఫోన్ చేస్తే ఏం చెప్పాలి? ఏం మాట్లాడాలి? ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. ఇంత జరిగాక ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేస్తుంది? చూద్దాం. మళ్ళీ రేపు ఒకసారి ఫోన్ చేస్తాను. వీలైతే అత్త వాళ్ళ ఇంటికి వెళ్తాను. విషయం ఏంటో కనుక్కొని తనకి సారీ చెప్తాను. అత్తతో ఏం చెప్పాలి ఇప్పుడు? అత్త ఫోన్ చేసి అడిగితే ఏం రీజన్ చెప్పాలి? ఓ గాడ్, జీవితంలోకి అప్పుడే సంతోషాన్ని తెస్తావు, మళ్ళీ వెంటనే తీసుకెళ్ళిపోతావు. ఏదైనా అంతే, ఇచ్చినట్టే ఇస్తావు, మళ్ళీ తీసుకెళ్ళిపోతావు. నిన్నని ఏం లాభంలే. నా తలరాతే అలా ఉంది. ఫోన్ అస్సలు లిఫ్ట్ చేయట్లేదు. ఇంకెన్ని రోజులు చూస్తావురా గీ పిల్ల కోసం? మళ్ళా గది అత్తది కర్రది, దాంతో నాకు వశపడది. అది ఇంకా నన్నే కర్రోడు అంటది. ఎవర్రా? ఇంకెవరు? గా విద్య గురించి చెప్తానా. అసలైతే ఫస్ట్ నీ లవ్ నన్ను లవ్ చేస్తుంది అనుకున్నా. తర్వాత తెలిసింది నిన్ను చేస్తుందని. పోనికి కర్రేది విద్య నన్ను లవ్ చేస్తుంది అనుకున్నా. అది కూడా నిన్నే చేస్తుందట. అందరు కలిసి నన్ను బక్రాన్ చేసిండ్రు కదరా. ఏందిరా నీ బాధ? నా బాధలో నేనుంటే. ఆ పిల్ల కనీసం నీకు ఎస్ చెప్పిందా, నో చెప్పిందా, ఏం చెప్పింది? సైలెంట్గా చచ్చింది. ఎందుకురా అట్లా అంటావు? సచ్చింది బతికిందని నా పిల్లను. సైలెంట్గా ఉన్నదా లేదా? మౌనం అంగీకారాన్ని తెలుపుతుంది అంటారు కదరా పెద్దలు. అబ్బో, ఇక నీకు గిప్పుడు గుర్తుకొచ్చినాయరా పెద్దల మాటలు? పెద్దల మాట పెరుగన్న మూటరా. నా సంకల షాటేం కాదు. ఛీ, యక్, గదేం కంపారిజన్ రా. నా నిత్య నా ప్రేమను యాక్సెప్ట్ చేసినట్టేరా. తన ఫేస్లో నేను చూశాను. ఏం చూసినావు? పింపుల్నా? పింపుల్ కాదు, డింపుల్ కాదు. నువ్వు ఆగురా. నిత్యకి ప్రపోజ్ చేసినప్పుడే నేను తన ఫేస్లో ఒక స్పార్క్ని చూసినారా. ఏమి స్పార్క్ను చూసినావా? నీకు కనిపించిందారా స్పార్క్? నాకేం కనిపించాలే, అంతా డార్కే. స్పార్క్ ఎడ కనవాలే. నాకే కనిపించిందంటే తనకి నా మీద లవ్ ఉందిరా. కావాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను విను. ఇంకా దీనికి ఎగ్జాంపుల్ కూడా చచ్చిందా? చెప్పు. నువ్వు వెళ్ళి ఆ విద్యను ప్రపోజ్ చేసినావు కదరా. ఎందుకురా ఊకే గుర్తు చేసి నా దిమాగ్ పాడి చేస్తావు? నేను వేస్ట్గా నన్ను ఊకే గుర్తు చేస్తావు కదా.
చెప్పురా. అవును చేసిన. అయితే ఏంది ఇప్పుడు? ఏమన్నదామే? నేను కూడా నిన్ను లవ్ చేస్తానా, దా ముద్దు పెట్టుకో అన్నది. నీ అవ్వ లాగి చెంప మీద ఒకటి వేసింది, ఏమన్నదామే అనబడుతుంది విగ్గింత కూల్గా. లాగి చెంప మీద ఒకటి వేసిందా? ఎందుకేసింది? ఎందుకేసిందని అడుగుతావేంద్రా? నువ్వంటే అసహ్యం, అస్సలు నచ్చలేవు నువ్వు, అందుకే అట్లా వేసి పెట్టింది. చెప్పురా ఇంకా చెప్పు. నేను వేస్ట్ నా కొడుకునని కొట్టిందని, నేను కర్రగా మునుగుతా అని కొట్టిందని, నేను దరిద్రునని కొట్టిందని చెప్పు, ఇంకా లిస్ట్ చెప్పు. నన్ను నిత్య ఎందుకు కొట్టలేదు మరి? ఆవు ఎందుకు కొట్టలేదురా? ఎందుకంటే నిత్యకి నేనంటే ఇష్టం కాబట్టి. అర్థమైందా ఇప్పుడు? అర్థమైందిరా. నువ్వంటే నిత్యకు ఏ రేంజ్లో ఇష్టమో అది ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది. నువ్వు ఎప్పుడైతే ప్రపోజ్ చేసినావో తెల్లారి నుంచి జాడ పత్తలేదు. అంటే నువ్వంటే ఎంత ఇష్టమో ఇప్పుడు అర్థమైంది నాకు. నా నిత్య ఎప్పటికైనా వస్తుందిరా. నిత్య కోసం ఇక్కడనే, ఈ రోడ్డు మీదనే ఇట్లనే వేచుంటా. ఎప్పటిదాకా వేచుంటావు బాబు? సాయంత్రం దాకానా? రేపు రొద్దున దాకానా? ఇవాళ సాయంత్రం దాకానే, మళ్ళా రేపొచ్చి మళ్ళా రేపు సాయంత్రం దాకా, మళ్ళీ ఎల్లుండి వచ్చి ఎల్లుండి సాయంత్రం దాకా ఇట్లా వెయిట్ చేస్తూనే ఉంటా. ఎప్పటిదాకా? మీ అమ్మ వచ్చి నెత్తి మీద 2 మొట్టికాయలు ఇచ్చేదాకానా? కాదురా, నేను ముసలో ఉన్నాయి చచ్చిపోయేదాకా. ఇగో ఈ ప్లేస్లోనే చచ్చిపోతా చూడు. అంటే నిత్య నువ్వు ముసలోని వయసు చచ్చిపోయేదాకా రాదని ఫిక్స్ అయినావు. ఇంకేంద్రా? నా ప్రేమ అంత గొప్పదని చెప్తుంటే ఏంద్రా నువ్వు? నీ ప్రేమ గంత గొప్పదైతే మరి నిత్య రావాలి కదరా. వస్తుందిరా, నా కోసం తప్పకుండా వస్తుంది. అరే గడు చూడరా, నిత్య వచ్చేదాకా నేను ఎటు చూడరా. నీ బొందరా, నిత్య వచ్చింది అటు చూడు. నిత్య, నాకు తెలుసు నిత్య, నువ్వు నా కోసం వస్తావని, నువ్వు కూడా నన్ను లవ్ చేస్తున్నావని నాకు తెలుసు నిత్య. ఇగో ఈ వేస్ట్ గాడు మన ప్రేమ గొప్పది కాదంటున్నాడు నిత్య. మన ప్రేమ అసలు నిజమైందే కాదంటున్నాడు. నేను నిరూపించిన. నిత్య లవ్స్ సూర్య, సూర్య లవ్స్ నిత్య. అబ్బబ్బబ్బా ఎంత బాగుంది. గీమైంది ఒకతే వచ్చింది, దీని దోస్తేది? కొంపదీసి పోలీసులని గిట్ట పట్టుకరాలేదు కదా. ఏటో తేడా కొడుతుంది నాకు. అరే ఒప్పుకుంటావారా నా లవ్ ఎంత స్వచ్ఛమైందో? నీ బొంద ముందైతే కనుక్కో. ఇన్ని రోజులు అసలు ఎటువైంది? ఆమెకు నువ్వు అంటే ఇష్టమేనా? ఒకసారి కన్ఫర్మ్ చేసుకో. నాకేదో తేడా కొడుతుంది. నీకు అన్ని తేడాలో కొడతాయిరా, ఎందుకంటే నువ్వు తేడాగాడివి కాబట్టి. నీ ముందే కన్ఫర్మ్ చేస్తా చూడు. నిత్య, ఐ లవ్ యూ నిత్య. ఇప్పుడు చెప్పు, ఐ లవ్ యూ టు సూర్య అని. నీ రాక కోసం, నీ పిలుపు కోసం, నీ ప్రేమ కోసం 1000 కళ్ళతో వేచి చూస్తున్నాను. ఇట్లు నీ సూర్య. గీ పిల్ల ఏంది దయం లెక్క సప్పుడు ఎత్తలేదు? ఓ పిల్ల, నీ దోస్తు విద్య రాలేదు కదా, ఎందుకు భయపడతావు? అమ్మో, అదొస్తే నన్ను చంపేస్తుంది. నిత్య, డోంట్ వరీ అబౌట్ విద్య, మై హూనా. అది నిన్ను చంపేస్తే నేను దాన్ని చంపేస్తా. వీళ్ళిద్దరు చచ్చిపోయినాక నువ్వు బతుకుంటే ఏం చేస్తావురా? నేను చంపేస్తా. జోకా? కాదు, కేకు. మాట్లాడు. చెప్పు నిత్య, ఇన్ని రోజులు ఎటువైనావు? నేనంటే నీకు ఇష్టమని చెప్పు. ఆ విద్యను చూసి ఎందుకు భయపడతావు? నీకు తెలీదు సూర్య, ఆ విద్యకి నువ్వంటే ఇష్టం. నేనంటే చాలా మందికి ఇష్టం, కానీ నాకు నువ్వంటే ఇష్టం. నీకు నేనంటే ఇష్టమా కాదా? దాని గురించి నీకెందుకు? దానికి దక్కకపోతే ఏం చేస్తుందో కూడా తెలీదు. అది పెద్ద శాడిస్ట్ది. నువ్వంటే నాకు చాలా ఇష్టం సూర్య. ఇను బ్రో, ఇను ఒకసారి ఇంగ్లీష్లో చెప్పవా ఐ లవ్ యూ అని? సూర్య, నువ్వంటే నాకు చాలా ఇష్టం, కానీ అది ఏం చేస్తుందోనని భయం. దాని గురించి ఆలోచించకు నువ్వు. నీకు తెలీదు సూర్య విద్య గురించి. విద్యకి నువ్వంటే ఇష్టం. పాడిందే పాట పాత టేప్ రికార్డర్ లెక్క ఎన్నిసార్లు వాడతావు? ఈ విషయాన్ని నేను మా డాడీకి చెప్పాను. అప్పుడే మన ప్రేమ విషయం మీ డాడీకి కూడా చెప్పినావా? ఒప్పుకున్నాడా? ఏమన్నాడు? విద్య గురించి తెలుసు కదా మా డాడీకి. వాళ్ళ ఫ్యామిలీ గురించి కూడా తెలుసు. వాళ్ళు బాగా రిచ్. మీరు కూడా రిచ్ కదా? మేము మామూలు రిచ్, వాళ్ళు ఫుల్ రిచ్. మనకు ఫుల్ రిచ్ సూట్ కాదు, మామూలు రిచ్ చాలు. మా డాడీ ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. వెరీ గుడ్. కంగ్రాట్స్ చెప్పు, ఆల్ ది బెస్ట్ కూడా చెప్పు. మేము షిఫ్ట్ అయిపోతున్నాం.
షిఫ్టింగ్ అంతా అయిపోయింది. నైట్ వెళ్ళిపోతున్నాము. నైట్ వెళ్ళిపోతున్నారా? ఎక్కడికి? అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్ మ్యాప్లు ఎక్కడన్నా చూసినట్టుంది కదరా? అరుణాచల్ ప్రదేశ్ అమెరికాలో ఉంటుందా? అది రష్యాలో ఉంటుందా? నీ బొందా, అరుణాచల్ ప్రదేశ్ అంటే మన ఇండియాలోనే ఉంటుంది. అవునవును, ఇండియాలోనే ఉంటుంది. కరెక్టే. నీకు నేను కావాలంటే అక్కడికి వచ్చేసేయ్. రేపు ఒక్కరోజు చూస్తాను. నువ్వు మా ఇంటి ముందట ఉండాలి, లేకపోతే నేను నిన్ను మర్చిపోతాను. ఇంటి ముందట ఉండన్నా? సరే, రేపు ఒక్కరోజు చచ్చిపోతే చాలు కదా. మళ్ళా నువ్వు వీడికి వచ్చేస్తావా? నేను ఇక్కడికి ఎందుకు వస్తాను? అక్కడే ఉంటాం మేము. సూర్య నా కోసం అక్కడికి వచ్చేయాలి అంటున్నాను. వస్తే తనలోనే యాక్సెప్ట్ చేస్తాను. బాయ్ సూర్య. నేను చెప్పినా కదరా, దానికి నేనంటే మస్తు ఇష్టమని. ఓ మెదడు దాక్కోడా, నీకు మెదడు లేదని తెలుసు కానీ మరీ గింత లేదని తెలియదురా. నాకు తెలుసు. నిజం బయటకు రాగానే నువ్వు గిట్టనే షాక్ అవుతావు. నమ్మలేవు కదా నిత్య నన్ను లవ్ చేస్తుందని. లవ్ చేస్తుందని తెలియంగానే షాక్కి గురైనావు కదా. ఒరే పిచ్చి మొక్కపోడా, నేను చెప్పేది నువ్వు సోయిలకు రా, లేకపోతే నేను చక్కా పోతా. ఏనన్నా జావిగా మళ్ళా చూడా నీతోటి మాట్లాడా. ఏమైందిరా ఇంత సంతోషంగా ఉంటే? నేను నిత్య ఏమన్నదో అర్థం కాలేదా నీ మెదడుకు? ఏమన్నది? నన్ను లవ్ చేస్తున్నా అన్నది. అదట ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్కి పోతాందట. మొత్తం షిఫ్టింగ్ అయిపోయిందట ఎప్పుడో. అన్నది కదా, ఇన్నా నేను కూడా. రేపటి వరకు ఇంటి ముందటికి వచ్చి నిల్చోమన్నది. అది కూడా ఇన్నా. ఎట్లా పోతావురా సాలిగా నువ్వు? ఆటో ఎక్కిపోతా. ఏంది? ఆటో ఎక్కిపోతావా? తూని బతుకు. ఆటోకి పైసలు ఇస్తాదిరా మీ అమ్మ. నువ్వు ఉన్నావు కదరా, సైకిల్ వేసుకొని పోతా. నీ సైకిల్ ఉన్నది కదా. థూ నువ్వు ఉంచుతాడు ఎవడా నింటే. అరుణాచల్ ప్రదేశ్ అంటే పక్కిల్లు అనుకున్నావారా? పక్కూరు అనుకున్నావా? అక్కడెక్కడో ఉంటుంది, వేరే రాష్ట్రం. అర్థమైందా? వేరే రాష్ట్రమా అంటే ఎట్లన్నా వేసి అక్కడికి పోవాలిరా. ట్రైన్ ఎక్కితే పోతాం కదా. రేపు ఒక్కరోజు తనకి కనిపించాలి నేను. నీ పొందా, ఒక్కరోజు కాదు, ఒక్కరోజు కనిపిస్తే యాక్సెప్ట్ చేస్తుందట. తర్వాత అన్నే ఉండి నువ్వు లవ్ చేయనట దాన్ని. నీ బతుక్కు ఆటోల పక్క గలిగిపోవడానికే పైసలు లేవు. ఇక అరుణాచల్ ప్రదేశ్కి పోయి దాని ఇంటి ముందట కిరాయి తీసుకొని దానికి సైట్ కొట్టే అంత సీన్ ఉన్నదా నీకు? అడక్క తింటే రూపాయి అయ్యారా నాకు. నేను అరుణాచల్ ప్రదేశ్ కోడేంద్రా. అర్థమైందా ఇప్పుడు నిత్య గురించి? నిత్య ఇంకెక్కడ నిత్య? చలో అరుణాచల్ ప్రదేశ్. ఏడురా ఏడు. ఏం కాదు, నీ బాధ అంతా పోయేదాకేడు. నీకు నేను సపోర్ట్ చేస్తారా? నీకు తోడుగా నీ వెన్నంటి నేనుంటా. ఏడు. నిత్య ఇంకా నువ్వు నయం రా. ఈ మామూలు రిచ్ అమ్మాయిని ప్రపోజ్ చేసినావు. నేను చూడు నా బతుకు ఏడా ఫుల్ రిచ్ అని చెప్తాంది నిత్య. ఇంకా ఫుల్ రిచ్ విద్యకు ప్రపోజ్ చేసిన అంటే నేనెంత గ్రేట్ చూడు. అమ్మో, గిట్లా అనుకుంటాల్సిన లేదు వచ్చిందేంద్రా. నా చెంప వాయగొడుతుంది మళ్ళా. సూర్య, అరే గడు చూడురా తిరిగి, మళ్ళా చెంప వాయగొడుతుంది నాది. సూర్య, నిత్య నిత్య వెళ్ళిపోయింది సూర్య. చూసావా, నిత్యకి అసలు నువ్వంటే ప్రేమే లేదు. ఇక్కడి నుంచి అరుణాచల్ ప్రదేశ్కి వెళ్ళిపోయింది, కేవలం నువ్వు తనని ప్రేమిస్తున్నావని. నిత్య నేను చూడు ఎక్కడున్నా నీకోసం ఇలా వస్తాను. సూర్య, ఐ లవ్ యూ సూర్య. ఎన్నిసార్లు చెప్పాను నేను నిన్ను లవ్ చేయట్లేదని? నువ్వు లవ్ చేయకపోయినా పర్వాలేదు సూర్య, కానీ నన్నే పెళ్లి చేసుకోవాలి. మెంటల్ నీకేమన్నా పిచ్చి పట్టింది నీకు? నీ పిచ్చే పట్టింది. నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను సూర్య. ఐ లవ్ యూ. నిత్యని నువ్వే భయపెట్టించి పంపించేసినావు కదా. ఎందుకు నీకు నా ప్రేమ అర్థం కాదు? నీకోసం ఏదైనా చేయడానికి సిద్ధం నేను. ఎలాగైనా సరే నిన్ను నా వాణ్ణి చేసుకుంటాను. విక్కీ, నీకు చెప్పాను కదరా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాలని. డాడీకి చెప్దాం రారా. నేను రానురా, నా మూడు బాగాలేదు. ఎందుకురా అలా అంటున్నావు? హర్ట్ అయ్యావా? లేదురా, అంకుల్ని తీసుకొని నువ్వే వెళ్ళి మాట్లాడు. నేను రాను. నా కోసం నువ్వు రావారా? నీకోసం కాబట్టే రానంటున్నానురా. చిన్నప్పటి నుంచి నేనేంటో నాకు తెలుసు. పోయి నేను రావడం ఎందుకురా? ఏం మాట్లాడుతున్నావురా?
నా లెగ్ మంచిది కాదురా. ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకు. నువ్వు అంకుల్ ఇద్దరు వెళ్ళి మాట్లాడండి. నేను ఇంకోసారి వస్తాను. పిచ్చి పిచ్చిగా మాట్లాడకురా విక్రమ్. నాకు అలాంటి సెంటిమెంట్స్ ఏం లేవు. నువ్వు నా ఫ్రెండ్వి. పదా. నేను రానురా. నువ్వేమైనా అనుకో. ప్లీజ్. నా మూడ్ బాగాలేదని చెప్పాను కదా, నేను రాను. విక్కీ, అర్జెంటుగా ఎందుకు రమ్మన్నావురా? డాడీని ఎవరు రమ్మన్నారు? నేనే రమ్మన్నాను. అంకుల్, మీకు విషయం చెప్పాలి. ఏంట్రా? టెన్షన్గా ఉంది. టెన్షన్ పడకండి అంకుల్, కానీ చాలా ఇంపార్టెంట్ విషయం. విక్రమ్, మన విన్ను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు అంకుల్. వాట్? అవును అంకుల్. ఎప్పటి నుంచో మీకు ఆ విషయం చెప్పాలనుకుంటున్నాడు. విన్ను? నిజమారా? నాతో చెప్పడానికి ఏంట్రా? ఎందుకు దాచావు? సారీ డాడ్. అది ఎవరో మీ ఫ్రెండ్ కూతురేనంట. ఈరోజు తనకు పెళ్లి చూపులున్నాయంట. ఏంటి? నాకు ముందే చెప్తే అయిపోయేది కదరా. మీరు ఇప్పుడు అక్కడికి వారిని తీసుకెళ్ళి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడాలి. ప్లీజ్ అంకుల్. నువ్వు ప్లీజ్ అని అడగడం ఏంట్రా? నా కొడుకు కోసం నేను ఆ మాత్రం చేయలేనా? రే, వెళ్ళురా. విక్కీ, డాడీతో ఎలా చెప్పాలోనని. అదంతా తర్వాత. నువ్వు ముందెళ్ళు. లేట్ చేయొద్దు. వెళ్ళండి అంకుల్. ఎవర్రా విన్ను? నా ఫ్రెండ్ ఎవరు? అది డాడీ, నీ ఫ్రెండ్ విజయ్ అంకుల్ వాళ్ళ కూతురు మధుమిత. విజయ్? నేను రోజు ఈవినింగ్ మాట్లాడతాను. అతనే డాడీ. వాళ్ళు మన స్థాయికి తగ్గ వాళ్ళు కాదని మీరు ఏమంటారోనని. చాచా, నాకు అలాంటి ఫీలింగ్స్ ఎందుకుంటాయిరా? డాడీ, తను లేకపోతే నేను లేను డాడీ. తనంటే నాకు చాలా ఇష్టం. యాక్చువల్లీ అంకుల్కి నేను చెప్పాను. చెప్పేశావా? మరి నాకు ఇంతవరకు చెప్పలేదేంటి? వాళ్ళ అమ్మే అసలు ఒప్పుకోవట్లేదు డాడీ. మీరే ఎలాగైనా ఒప్పించాలి. నేనెందుకు ఒప్పించలేనురా? నేను ఒప్పిస్తాను చూడు. విజయ్ నాకు బాగా తెలుసు. మన సంబంధాన్ని ఒప్పుకోకుండా ఉండడానికి ఏం లోపముందిరా మనలో? నా కొడుకేం తక్కువ? ఆమె నిన్ను చూడలేనట్టుంది. పద, సంబంధం సెటిల్ చేసుకొని వద్దాం. మరి మమ్మీ? మమ్మీకి ఇప్పుడే చెప్పొద్దు. నువ్వు ముందు పద. రే, పదరా. నాకు మూడ్ బాగాలేదు అంకుల్, నేను రాను. ప్లీజ్ మీరు వెళ్ళండి. రే విక్కీ, ఏమైంది వాడికి? వాడి మొహం, వాడి లెగ్గు మంచిది కాదంట, రాడట.